మన మొత్తం ప్రపంచంలో మ్యాన్ విత్ గోల్డెన్ ఆర్మ్ అని ఇతన్ని పిలుస్తారు. ఇతను డొనేట్ చేసిన బ్లడ్ ప్లాస్మా వల్ల ఒక డెడ్లీ డిసీజ్ నుండి తప్పించుకొని 20 లక్షల మంది పిల్లలు హెల్దీగా పుట్టారు. ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. మ్యాటర్లోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి. ఇతని పేరు జేమ్స్ హ్యారిసన్. ఆస్ట్రేలియాకు చెందిన ఇతనికి 13 ఏళ్ల ఏజ్ ఉన్నప్పుడు లంగ్ ఆపరేషన్ చేయడానికి ఎవరో తెలియని డోనర్స్ నుండి 13 యూనిట్స్ బ్లడ్ ఎక్కించారు. ట్విస్ట్ ఏంటంటే తనకి 18 ఇయర్స్ వచ్చాక ఫస్ట్ టైం అతను బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్తే డాక్టర్స్ ఆ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేసి అది చాలా స్పెషల్ బ్లడ్ అని, అలాగే ఒక రేర్ హెల్త్ ప్రాబ్లంకి మెడిసిన్ అని కనిపెట్టారు. రీసెస్ డిసీజ్. ఇది ఎంత డేంజర్ అంటే RH నెగిటివ్ ఉన్న ఒక ప్రెగ్నెంట్ అమ్మాయికి లోపల RH పాజిటివ్ బేబీ ఉంటే ఆ తల్లి బ్లడ్ బేబీ మీద అటాక్ చేసి బేబీకి బ్రెయిన్ డ్యామేజ్ లేదా చివరికి చనిపోయేలా చేస్తుంది. ఆస్ట్రేలియా, అమెరికా లాంటి కంట్రీస్లో యావరేజ్గా 15% ప్రెగ్నెన్సీస్కి ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ జేమ్స్ హ్యారిసన్ బ్లడ్ ప్లాస్మా నుండి 1960sలో ఒక యాంటీడీ డెవలప్ చేశారు. సరే, ఇందులో స్పెషల్ ఏంట్రా అంటే అతను ఆ వ్యాక్సిన్ కోసం 1100 సార్లు ప్లాస్మాని డొనేట్ చేశాడు. ఇది ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్. అలాగే ఆ యాంటీడీ వ్యాక్సిన్ ఇప్పటివరకు 20 లక్షల బేబీస్ని కాపాడింది. మనకి చిన్నది అనిపించే బ్లడ్ డొనేషన్ వేరే వాళ్ళకి ప్రాణం పోయొచ్చు. కాబట్టి మీరు కూడా అప్పుడప్పుడు బ్లడ్ డొనేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.